వచ్చిన ప్రియులందరికీ దేవుడు సంఘంలో అనేకులు వాళ్ళుగా వారి వారి స్థలాలకు వెళ్ళి రాగలిగిన దేవుడి నామానికి రావాల్సిన వారు అనేకులు దేవుడు వారికి తోడుగా ఉండి వారిని క్షేమంగా మన మీదగా నడిపించు నేటి వాక్యదానం మనకు సహాయకరం. నిర్గమాకాండము 11వ అధ్యాయము. నిర్గమాకాండము 11వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుతున్నాను ప్రియ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో మీదికిని ఐగుప్తు మీదికిని ఇంకొక తెగులును రప్పించెదను. తర్వాత అతడు ఇక్కడ నుండి మిమ్మల్ని పోనిచ్చెను. అతడు మిమ్మల్ని పోనిచ్చినప్పుడు ఇక్కడ నుండి మిమ్మల్ని బొత్తిగా వెళ్ళగొట్టును. కాబట్టి తన చెలికాని యొద్ద ప్రతి పురుషుడును తన చెలికత్తు యొద్ద ప్రతి స్త్రీయును వెండి నగలను బంగారు నగలను అడిగి తీసుకునుడని ప్రజలతో చెప్పుము. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగు చేసెను. అదిగాక ఐగుప్తు దేశములో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడు ఆయను. సహాయకరంగా హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి చదువుతున్నాను ప్రియులు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడగా 3 మాసములు అతనిని దాచిపెట్టరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, పరలోకమందున్న మహామహుడు అయిన మా ప్రియ పరలోకపు దేవ, యేసుక్రీస్తు నామమున వెల్లడైన మా స్తుతులు స్తోత్రములను చెల్లించి గణపరుస్తూ ఉన్నాము తండ్రి. మమ్మను ప్రేమించి మీరు మాకు అనుగ్రహించిన మరి యొక్క ప్రభు దినాన్ని బట్టి స్తుతించి గణపరుస్తూ ఉన్నాము ప్రభువా. అందరం మీ సన్నిధి చేరి రాగలిగాం, చక్కగా మిమ్మల్ని సన్నిధిని ఆరాధించగలిగాం. మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. అలాగున మీ సన్నిధిలో వాక్యదానం కొరకు మీ సన్నిధిని మేము కనిపెడుతున్నాము ప్రభువా. మా మధ్య మీరు ఉండండి, తోడుగా ఉండి సహాయం చేయండి. మీ కృపా కనికరం మాకు మీరు అనుగ్రహించి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదవబడిన వాక్య భాగమును మా అందరి నాయన వినికిడిలో మీరు మాకు ఆశీర్వదించండి, దీవించండి. మాకు క్షేమము సమాధానం ఆదరణ కలిగించండి ప్రభువా. మీ పక్షంగా నిలబడి ఉన్న ఈ అనామకుడి యొక్క స్వరము స్వరూపము సిలువ చాటును మీరు మరుగుపరచండి. మాకందరికీ క్షేమము దీవెన దిద్దుబాటు కలుగునట్లుగా మీరు మాకు సహాయం ఇచ్చి తోడుగా నడిపించమని కృప చూపించమని వచ్చిన మా ప్రియులందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. ఆయన ఈ అనామకుని మీరు కాపాడి స్వరాన్ని మీరు బలపరచమని తోడుగా నడిపించమని చదవబడిన వాక్య భాగము అల్పడిన నన్ను ఆయన మీ కృపకు అప్పగించుకుంటూ మీ స్వరాన్ని వినగోరుతూ వాక్యమయ్యు యేసు ప్రభు నామముని ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, నిర్గమాకాండంలోని సంగతి ఇదివరకు మోషేను గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసి ప్రియులారా మరికొన్ని సంగతులు ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేసి కాక మోషే కంటే ముందు ఇద్దరు జన్మించారు. అబ్రాము యాకోబు కుటుంబంలో అహరోను మిర్యాము ఇద్దరు జన్మించారు. తర్వాత కడగొట్టివాడే మోషే. అమ్రాము ఏకబేదు అనబడిన ఈ దంపతులకు జన్మించిన ఈ పిల్లలు ముగ్గురు. మిర్యాము జన్మించినప్పుడు వివరాలు తెలియబడలేదు. తన అన్నయ్యన అహరోను జన్మించినప్పుడు వివరాలను పరిశుద్ధాత్మ దేవుడు రాయలేదు. మోషే జన్మించినప్పుడు మాత్రమే మోషే తల్లిదండ్రుల యొక్క వివరాలు, వారు ఎక్కడ పుట్టారు, వారి కుటుంబ వివరాలు ఏంటి, వాటన్నిటిని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మోషే
పుట్టకూడని కాలంలో మోషే పుట్టాడు. మగపిల్లవాడు పుడితే చనిపోవాలన్నటువంటి రాజాజ్ఞ కలిగిన సమయంలో మోషే జన్మించాడు. మోషే తల్లిదండ్రులు మోషేను ఎంతవరకు దాచగలిగారు? 3 నెలలు మాత్రమే దాచగలిగారు. 3 నెలలు. అప్పుడే పుట్టిన పిల్లవాడిని ఏ తల్లిదండ్రులు 3 నెలలు దాచగలరండి? ఏ తల్లిదండ్రులు దాయగలరు? అప్పుడే పుట్టిన కుమారుని ఏడ్పు, ఆ బిడ్డ ఏడ్పు ఏ తల్లి మాత్రం, ఏ తండ్రి మాత్రం నోటి మీద చేయి పెట్టి మూసేయగలరేంటమ్మా? మగపిల్లవాడు జన్మిస్తే చనిపోవాలనేది రాజాజ్ఞ. అటువంటి సమయంలో ఒక దంపతులు గర్భం ధరించారు. మగపిల్లవాడు ఆడపిల్ల కూడా తెలియదు. ఒకవేళ మగపిల్లవాడు జన్మిస్తే చంపాలన్నది రాజాజ్ఞ కలదు. ఆ సమయంలో భార్యాభర్తలు గర్భం ధరించారు. కానీ పుట్టిన బిడ్డ ఆడపిల్ల కాదు, మగపిల్లవాడే పుట్టాడు. ఏం చేయాలి ఈ తల్లిదండ్రులు? ఏం చేయగలరు? మనమైతే ఏం చేయగలమమ్మా? గవర్నమెంట్ ఆర్డర్స్ మనకు అలా ఉన్నప్పుడు మన పిల్లవాడిని పుట్టడం సంగతి తర్వాత, కానీ గర్భం ధరించడానికి 100 సార్లు మనం ఆలోచన చేసి మన జాగ్రత్తలు మనం ఉంటాం. కానీ ఆత్మీయులైనటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లవాడిని 3 నెలలు దాచారు. తర్వాత దాచలేకపోవడానికి సవాలుగా మారిన సంగతులు ఏంటి అనగా, ఆ పిల్లవాడు ఊరుకుండట్లేదు, ఏడుస్తున్నాడు. బంటులు ప్రతి ఆ వీధి మొగన తిరుగుతూ ఉన్నారు. ఐగుప్తీయులు బంటులు తిరుగుతూ ఉన్నారు. మంత్రసాని వారిని ఐగుప్తులే నియమించారు. ఎవరు గర్భవతులుగా ఉన్నారు, వారి సంతానం సమయం ఎప్పుడు, కాన్పు పీటల మీదనే వారిని చంపడానికి గవర్నమెంట్ అపాయింట్ చేసింది. అటువంటి సమయంలో గర్భం ధరించి ఓ అబ్బాయికి జన్మనిచ్చి ఆ అబ్బాయిని కాపాడడానికి కొరకు ప్రయత్నం చేశారు. చూడండి, అది మనం ఆలోచించవలసిన విషయం. అబ్బాయిని కాపాడడానికి తల్లిదండ్రులు పడే పాటలు, ఈ తల్లిదండ్రుల యొక్క శ్రమ, వీళ్ళ ప్రయాస, అబ్బాయి బతకాలి, అబ్బాయి సంరక్షించబడాలన్న ఆశ, ఆలోచన కలదు. చూడండి, వారు 3 నెలలు దాచారు. తర్వాత దాయలేకపోయిన తదనంతరం ఆ తల్లిదండ్రులు చేసిన పని ఏంటి అనగా, జమ్ము పెట్టె ఒకటి తయారు చేశారు. అందులో పిల్లవాడిని పెట్టారు, వదిలిపెట్టేశారు. కుటుంబం అంతా ఒక మంచి కొరకు, ఒక అబ్బాయి క్షేమం కొరకు, అబ్బాయిని సంరక్షించడం కొరకు కుటుంబం అంతా కలిసి చేస్తున్న ప్రయత్నం ఇది ప్రియులారా. కుటుంబం అంతా. అప్పటికి అహరోను ఉన్నాడు, అప్పటికి మిరియాము ఉంది. కానీ ఈ తల్లిదండ్రులు, ఆత్మీయులైన తల్లిదండ్రులు, జమ్ము పట్టెలో వదిలిపెట్టడానికి మునిపే మిరియాముకు బోధ చేశారు. జమ్ము పట్టెను వెంబడిస్తూ వెళ్ళాలి అని. నైలు నదిలో ఫరో కుమార్తె స్నానం చేస్తుంది. నైలు నది చాలా పెద్దది, మాకు అందరికీ తెలుసు, చాలా పెద్ద నది అది. నైలు నదిలో ఫరో కుమార్తె స్నానం చేస్తుంది. కానీ దేవుడు ఫరో కుమార్తెను ఎక్కడికి పంపాడు? జమ్ము పెట్టెలో పెట్టబడిన మోషే యొక్క ఆ జమ్ము పెట్టె ఎక్కడ ఆగిందో అక్కడికే పంపాడు. అది దేవుని ప్రణాళిక. ఆ నైలు నదిలో ఎక్కడైనా స్నానం చేసి వెళ్ళిపోవచ్చుగా, ఆమె ఎక్కడైనా స్నానం చేయొచ్చు, వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ ఫరో కుమార్తె ఎక్కడికి వచ్చి ఆగింది? అది దేవుని ప్రణాళిక. దేవుడే నడిపించాడు ప్రియులారా, దేవుడు నడిపించాడు. ఆ జమ్ము పెట్టె ఉన్న దగ్గరకే వచ్చి స్నానం చేస్తున్న దగ్గర జమ్ము పెట్టె ఆగింది. తెరచి చూసింది, ఐడెంటిఫై చేసింది. అనగా ఐగుప్తు పిల్లలు ఎవరు, అంటే ఇశ్రాయేలు పిల్లలు ఎవరో తొందరగా ఆవిడ కనిపెట్టగలిగింది. ఇతడు హెబ్రీయుల పిల్లలలో ఒకడు అని చెప్పింది. కానీ హెబ్రీ పిల్లవానికి హెబ్రీ తల్లి పాలు అవసరం. హెబ్రీ పిల్లవానికి ఏ తల్లి పాలు అవసరమ్మా? అయ్యా, హెబ్రీ పిల్లవానికి, ఇశ్రాయేలు పిల్లవానికి ఇశ్రాయేలు తల్లి పాలే అవసరం. హెబ్రీ పిల్లవానికి ఐగుప్తు తల్లి పాలు ఇవ్వడానికి కుదరదు. ఆ మాట అంటున్నది ఫరో కుమార్తె. ఆ మాట అన్నది
ఇతను హెబ్రీ పిల్లవారిలో ఒకడు. ఇతనికి హెబ్రీ తల్లి పాలు అవసరం. హెబ్రీ తల్లి పాలు అవసరం. హెబ్రీ పిల్లవానికి ఐగుప్తు తల్లి పాలు ఇవ్వడానికి కుదరదు. సంఘాలు చాలా ఉంటాయి. ఆర్భాటముతో ప్రసంగాలు చేసేవారు ఉంటారు. ఉపమానాలు, కథలు చెప్పి నవ్వించి కవ్వించేవారు ఉంటారు. మనము వెళ్ళే సంఘము ఆత్మీయంగా మనకు ఆత్మీయ ఆహారము పెట్టి సంరక్షించగలిగిన సంఘాన్ని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి హెబ్రీ పిల్లవాడిని తీసుకెళ్ళి ఐగుప్తు తల్లిని ఇంట్లో పెట్టి ఐగుప్తు తల్లి ద్వారా పాలు ఇవ్వడానికి కుదరదు. హెబ్రీ పిల్లవాడికి హెబ్రీ తల్లి పాలే అవసరం. మిరియాము అక్కడే కాసుకుంటూ ఉంది. నేను హెబ్రీ తల్లిని తీసుకురావాలని, నేను తెస్తానని తాను చెప్పింది, వెళ్ళింది. ఎవరిని తెచ్చింది? కన్న తల్లినే తెచ్చింది. ఇప్పుడు కన్న తల్లి ఫరో నగరకు తేబడింది, పాలు ఇస్తుంది. కానీ దానికి జీతం కూడా తీసుకుంటూ ఉంది. కన్న కొడుకుకు పాలిస్తుంది. ఇశ్రాయేలు జీవిత చరిత్ర అంతా ఉగ్గుపాలతో నూరి మరీ పోసింది. తాను 3 ఏళ్ల వయసులో తాను చేయగలిగిన పని అంతా చేసింది. ఇశ్రాయేలు జీవిత చరిత్ర తానుకు ఎరగడానికి ప్రసంగం చేసింది పిల్లవానికి. ఇక నా అప్పగించి వెళ్ళిపోయింది ప్రియులారు. కాబట్టి సంఘాలు లేదు, మేము 500 1000 మంది ఉన్న దగ్గర ఆరాధన చేయాలి, హైఫైగా ఉండాలి. ఆత్మీయతలో మనం పెరగాలి, ఆత్మీయతలో ఎదగాలి, ఆత్మీయతలో మనం వర్ధిల్లాలి. హెబ్రీయుడైన మోషేకు హెబ్రీ తల్లి పాలే ఇచ్చింది. ఏ పాలు అంటే ఆ పాలు ఇవ్వట్లేదు. కలుషితమైన కలిపి చెరిపే బోధలు సమాజంలో ఉన్నాయి. వాటికి ఆకర్షితులమైతే ఆ ప్రసంగం వినేంత వరకు బాగా ఉజ్జీవంగా ఉంటుంది. తర్వాత అన్నీ నీరు గారిపోయినట్టుగా పరిస్థితులు అనిపిస్తుంటుంది. ఆత్మీయుడు, విశ్వాసులు కుటుంబంగా, వ్యక్తిగతంగా మనం ఉన్న ఏకాంత జీవితంలో కూడాను ఆత్మీయతలో క్రీస్తు సారూప్యము మన యందు ఏర్పడడానికి అలాగున మనం సిద్ధపడి అటువంటి సంఘ సహవాసంలో కొనసాగవలసిన బాధ్యత మనదే. మోషే అనే దైవజనుడు, ఇతడు మన 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అతడు మోషే గొప్పవాడు అయ్యాడని చదువుకున్నాం. మోషే గొప్పవాడు ఎలా కాగలిగాడు? మోషే ఎక్కడ పెంచబడ్డాడు? 3 ఏళ్ల వరకు తల్లి పాలు ఇచ్చింది. 3 ఏళ్ల వరకే. తర్వాత ఫరో కుమార్తెకు అప్పగించింది. ఎంతకాలం పెంచింది ఫరో కుమార్తె? ఎంతకాలం పెంచింది? అపోస్తుల కార్యము 7వ అధ్యాయము, ఒక మాట చదువుతావా? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము వచనము 7వ అధ్యాయము 22. మోషే ఐగుప్తీల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు, అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు 3 ఏళ్ల వరకు తన తల్లి సంరక్షణలో ఉన్నాడు. ఇది దేవుని సంకల్పం. తర్వాత 37 ఏండ్ల కాలము ఒక మహారాజుగా, ఒక యువరాజుగా తాను జీవించాడు. తాను చదువుతున్నాడు. ఆయన ఐగుప్తు దేశములో సకల విద్యలను అభ్యసించాడు అని ఉందమ్మా. ఏమి అభ్యసించాడు బ్రదర్? సకల విద్యలను అభ్యసించాడు. కాలేజీకి వెళ్ళాడు, యూనివర్సిటీకి వెళ్ళాడు, చదువుకున్నాడు. దానికి ఫీజు ఎవరు కట్టారు? ఫరో కుమార్తె కట్టింది. పనివారు ఉన్నారు, ఐగుప్తీయులే. దానికి సేవకులు ఉన్నారు, ఐగుప్తీయులే. తనకు తల్లిగా ఐగుప్తు ఫరో కుమార్తె. తను చదువుతున్న చదువు ఐగుప్తు సకల విద్యను అభ్యసించాడు. సకల విద్యను అభ్యసించి ప్రవీణుడుగా మార్చబడ్డాడు, ఆరితేరాడు తాను. అప్పుడున్నటువంటి ఆ చదువుల్లో బాగా రాణించినటువంటి వాడు. ఫరో కుమార్తె కుమారుడుగా పెంచబడుతున్నాడు కాబట్టి ఆర్థికపరమైన లోటు ఏమీ లేదు. పనివారైనా, డబ్బు అయినా సమస్తము ఐగుప్తుకు సంబంధించింది. పెరిగాడు, పెద్ద అయ్యాడు.
కానీ హెబ్రీ పత్రికలో రాయబడింది, ఆ మాట చదువుదామయ్యా. 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 23. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక. వాస్తవానికి రాజాజ్ఞకు భయపడాలి, పిల్లలను కనకుండా ఉండాలి. విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడలేదు. విశ్వాసమును బట్టి ఈ రోజుల్లో సేవలు, సువార్తలు, సంఘ ఆరాధనలో, విశ్వాస జీవితంలో ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ప్రభుత్వపరమైన ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. అయితే భయపడి చేతగాని వాళ్ళ మూలం కూర్చుందాం ఏంటి? వారు రాజాజ్ఞకు భయపడక ఏం చేశారు? 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు, ఆగండి, మోషే పెద్దవాడయ్యాడు. ఇప్పుడు మంచి చెడులను ఆలోచిస్తున్నాడు, వివేచిస్తున్నాడు. మంచి చెడులు ఆలోచిస్తున్నాడు, పెద్దవాడయ్యాడు. ఆలోచన విధానం మారింది. తనేంటో, తన బాధ్యత ఏంటో, తానేం చెయ్యాలో, తన పట్ల దేవుని సంకల్పం ఏంటో ఆలోచించేటువంటి పరిపక్వతకు చేరుకున్నాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అక్కడ మీరు చూడండి, విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు తల్లిదండ్రులు భయపడలేదు. కానీ మోషే కూడా అక్కడ చెప్పబడింది, మోషేని బట్టి కూడా చెప్పబడింది విశ్వాసమును బట్టి అని ఉంది. తనకు విశ్వాసం ఉంది, తన తల్లిదండ్రులకు కూడా విశ్వాసం ఉంది. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని, మేలు కీడులు వివేచించేటువంటి జ్ఞానం మనకు అవసరం. నేడు మన తల్లిదండ్రులు మనం పెంచి పోషిస్తున్నారు, కాలేజీలో, స్కూల్లో ఫీజులు కడుతున్నారు. పిల్లలమైన మనము ఇది ఎలా సాధ్యం కాగలుగుతుంది, ఎలా సాధ్యమైంది, ఎలా చదువుకుంటున్నాం, మంచి చెడులను గూర్చిన వివేచన పిల్లలకు చాలా అవసరం. ప్రియులారా, ఏదో పిల్లలు ఏదో నానా పాటలు పడి ఏదో చేస్తున్నారు, కాలం గడుస్తుంది, ఫీజు కడుతున్నాం, వెళ్తున్నాం, వస్తున్నాం. ఇది రొటీన్ లైఫ్ కుదరదు విశ్వాస జీవితానికి. ఆత్మీయ విషయాల్లో, ఆలోచన విధానంలో పరిపక్వత చెందాలి. కుటుంబం బాధ్యత యవ్వన దశకు రాగానే వాటి గురించినటువంటి బాధ్యతను ఉనికిపుచ్చుకొని ఇది ఎలా సాధ్యం కాగలిగింది, కుటుంబము మన విషయంలో ఎలా వారు కష్టపడుతున్నారు, దాని గురించి ఆలోచన విధానం మారాలి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎంచుకున్నాడు, యోచించుకున్నాడని అక్కడ ఉంది కదా. యోచించాడు, ఆలోచించాడు, ఒక నిర్ణయానికి రాగలిగాడు. ఆలోచించాడు. మరి గమనించండి, ఒక త్రాసు ఉంది. త్రాసులో ఐగుప్తు యువరాజుగా బతికేటువంటి హోదా, రాజరికము, ధనధాన్యము, వెండి, సుఖభోగము ఉంది. మరి ఒక త్రాసులో నింద, అవమానము, సేవ ఇవి కనబడుతుంది. కానీ వీటి విషయంలో నిర్ణయం తీసుకునే దగ్గర మోషేని అక్కడ మనం గమనించాలి. ఆలోచించాడు. రాజనగరంలోనే ఉంటున్నాడు, కానీ ఫరో కుమార్తె కుమారుడిగాని జీవిస్తున్నాడు. కానీ తన ఫరో కుమార్తెకు సంబంధించిన వాడు మాత్రం కాదు. తన ఆలోచన విధానము, ఫరో కుమార్తె నగరంలోనే ఉంటున్నాడు, ఆ భవనంలోనే ఉంటున్నాడు, కానీ తన ఆలోచన విధానము పరిపక్వత చెందింది. నేనేంటి, నా జీవితం ఏంటి, నా పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉంది, అసలు నేనేం చెయ్యాలి? ఆలోచించాడు, యోచించాడు, ఒక నిర్ణయానికి రాగలిగాడు. ఆలోచించి మరీ నిర్ణయం తీసుకున్నాడండి. ఎటు పడితే అటు తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు మోషే. ఆలోచించాడు.
తన కుమారుడుగా పెంచుకున్నటువంటి ఫరో కుమార్తె కళ్ళెదుటే 37 ఏళ్ల కాలం పెంచి పెద్ద చేసిన కుమారుడు తనను కాదని, తనను వద్దనుకుంటే కళ్ళెదుట వెళ్ళిపోతుంటే ఏ తల్లి మాత్రం ఊరుకోగలదు? ఏ తల్లి ఊరుకోగలదు? 30 ఏళ్ల కాలము ఐగుప్తు సకల విద్యను అభ్యసించిన వాడు, ఫీజు కట్టింది ఫరో కుమార్తె, చదివించింది ఫరో కుమార్తె, హాస్టల్లో పెట్టి చదివించింది ఫరో కుమార్తె, సౌకర్యాలు కలిగించింది ఫరో కుమార్తె, డబ్బులు ఖర్చు పెట్టింది ఫరో కుమార్తె, తన అవసరాలు తీర్చింది ఫరో కుమార్తె, ఇంట్లో పనివారు ఐగుప్తీయులే, అన్ని సకల సౌకర్యాలు కలిగించిన ఫరో కుమార్తె కళ్ళ ఎదుటే ఇది నాకు వద్దని వెళ్ళిపోయాడు ఇతను. ఆ కన్న తల్లి మనసు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అది మన బాధ్యత ప్రియులారా. ఈ యుద్ధ భూమిలో యుద్ధం చేయవలసింది మనమే. చుట్టుపక్కల ఉన్నవారు, బంధువులు, స్నేహితులు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు. ఆ యుద్ధాన్ని మొదలుపెట్టి చక్కగా ముగించవలసిన బాధ్యత మన మీదే ఉంది. సలహాలు సూచనలు ఇవ్వగలరు. యుద్ధ రణరంగంలో యుద్ధాన్ని సరైన సమయానికి మొదలుపెట్టి సరైన సమయానికి ముగించవలసిన బాధ్యత మన మీదే ఉంది. మన మీదే ఉంది. గారాబంగా పెరిగిన కుమారుడు, అల్లారు ముద్దుగా పెరిగిన కుమారుడు, దేశమంతా అనుకున్నారు ఫరో తర్వాత రాజు ఎవరని, మోషేని అనుకున్నారు. కానీ తనకు నిద్ర పట్టట్లేదు. ఈ విషయాలన్నీ నిర్గమకాండంలో రాయబడలేదు, కానీ అపోస్తలుడైన పౌలు గారు రాశాడు. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. ఎంచుకున్న తర్వాత అతను ఏం చేశాడు? అల్పకాలము పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట ఆలోచించాడు. ఒక సరైన నిర్ణయానికి రాగలిగాడు. తాను ఆలోచించి, మరి తొందరపాటు నిర్ణయం కాదు మోషే తీసుకున్నది, ఆలోచించి ఈ 37 ఏళ్ల కాలం తన కుమారుడుగా పెంచినటువంటి తల్లిని కాదని, ఈ రాజభోగ్యము కాదని, ఈ ఐశ్వర్యము కాదని, ఈ వెండి బంగారం వద్దని తాను వెళ్ళిపోవడానికి తాను వ్యక్తిగతంగా తాను తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయంలో ఎవరి జోక్యం లేదు, ఎవరి జోక్యం లేదు. కానీ ఈ నిర్ణయంలో మాత్రము ఒకరి ప్రమేయం ఉంది. అది ఎవరంటే కన్న తల్లి, పాలిచ్చి పెంచిన తల్లి యొక్క ప్రమేయం ఉంది. 3 ఏళ్ల వరకే పాలు ఇచ్చింది. పిల్లలు, తల్లులు కలిగిన పిల్లలు, ఇది నాకు కూడా వర్తిస్తుంది. పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత వాళ్ళకి చెబితే అర్థం చేసుకుంటారని అలా ఎప్పుడు దయచేసి ఆలోచించదు. ఈ చిన్న వయసులో, పాలు ఇచ్చే వయసులో మన భవిష్యత్తు, మన చరిత్ర, మన పిల్లలు, మన విశ్వాసము, మన దేవుడు, దేవుని గొప్పతనాన్ని బోధించగలిగే పరిస్థితి. ఇది నిజం. పాలిచ్చే సమయంలో తాను సకల విద్యలను అభ్యసించాడు. ఆ విద్యలలో ఒక విద్య ఉంది. అది ఏంటంటే 40 ఏళ్ల తర్వాత తన ప్రజలను చూడొచ్చాడు. ఒకే దెబ్బతో ఒక ఐగుప్తును కొట్టి చంపేశాడు. అది ఆయన విద్య. ఒకే దెబ్బే, ఎటు పడితే అటు పోరాడలేదు. ఒకే షాట్, ఒకతను చనిపోయాడు. అంతగా రంగంలో ఆరితేరినటువంటి వాడు, అంతటి పాండిత్యము కలిగిన వాడు, అంతటి గొప్ప జ్ఞానం కలిగిన వాడు, పండితుడు. ఈడొచ్చిన తర్వాత సరైన నిర్ణయం తీసుకునే విషయంలో సవాలుకరమైనటువంటి నిర్ణయము, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి తాను వ్యక్తిగతంగా, మానసికంగా, శారీరకంగా తాను స్థిరపడ్డాడు, ఆలోచించాడు, యోచించాడు, సరైన నిర్ణయం తీసుకున్నాడు. మోషే వెళ్ళిపోతుంటే ఫరో కుమార్తె, నాయన కొడుక, కుమారుడా, యాడికి వెళ్ళిపోతున్నావు నాయనాన్ని ఎంబడబడి ఏడుస్తూ ఉంది. కుదరదండి. ప్రభువుని నమ్ముకున్నప్పుడు, ప్రభుని ఎరిగినప్పుడు, ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు కొన్ని విషయాల్లో కొన్ని బంధాలు, అనుబంధాలు తెంచుకోవాల్సి ఉంటుంది. తప్పదండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం అనుకుంటాను. ఒక మాట చదువుతావా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ అధ్యాయము వచనము 37 చదువుతావా? తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు.
కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించువాడు వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని వాడు దానిని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును. నాకంటే ఎందుకు ప్రభు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? నాకంటే తండ్రినైనను తల్లినైనను ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమార్తెనైనను కుమారునినైనను భార్యనైనను. ఎందుకనగా ఈ ప్రేమ, అనురాగాలు, ఈ బంధాలు ఏది కూడాను పాపం నుండి మనల్ని విమోచింపలేదు. ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన కొరకు ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. ఆయన అమూల్యమైన రక్తం ద్వారా మనకు విడుదల, విమోచన కలిగించాడు. ప్రాణత్యాగము చేసినటువంటి మన ప్రియ ప్రభు ప్రియులారు. అందుకే యోచించాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. రాజభవనం నుండి వెళ్ళిపోతున్నాడు. ఫరో కుమార్తె, కొడుకా నాయన ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, దయచేసి నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోబాక అని గోలబెట్టి ఏడుస్తూ ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని మనం ముందుకు వెళ్ళేటువంటి సమయంలో, అలాగే ప్రభువుని నమ్ముకున్నప్పుడు, లోకంలో ఏదో ఒక కులము, ఏదో ఒక మతంలో పిలవబడిన మనం ప్రభువుని నమ్ముకున్నప్పుడు గుసగుసలాడుతూ ఉంటారు. ఏదో దేవుని నమ్ముకున్నావంట అని చెప్తూ ఉంటారు. దయచేసి అది ఇవన్నీ కూడా సవాలుకరంగా ఉంటుంది. వాటిని గురించి దయచేసి మనం ఎన్నడూ పెద్దగా ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. ప్రియులారు. ఫరో కుమార్తె వెంబడబడింది మరి, కానీ తన నిర్ణయంలో మార్పు లేదు. పాప భోగముతో కూడిన ఐగుప్తు టీవీ, ఆ భాగ్యము నాకు అవసరం లేదనుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. తాను తన ప్రజల యొద్దకు వెళ్ళగలిగాడు. ఇతను ఇంతలా ప్రభావితం చేసింది ఎవరి మాటలు అనగా కన్న తల్లి యొక్క మాటలు. పాలించి పెంచింది. ఇశ్రాయేలీయుల జీవిత చరిత్ర అంతా నూరిపోసింది. ప్రభావితుడు అయ్యాడు. కాబట్టి పిల్లలు చిన్న వయసులో, బాల్య వయసులో ఉండగానే దేవుని బైబిల్ గ్రంథంలో గురించిన సంగతులు మనం మాట్లాడుకోవాలి. ఈ సెల్ ఫోన్లు ఇచ్చి ఈ పిచ్చి లోకపరమైన విషయాలను వాళ్ళకి చూపించి వారి బుర్ర దయచేసి పాడు చేయొద్దు. దేవుని విషయాలు కథలుగా దేవుని విషయాలు మనం చెప్పినప్పుడు వారి మనసులో అది ముద్ర వేయబడగలదు ప్రియులారా. దాన్ని దేవుడు ప్రయోజనకరంగా మార్చగలడు. కాబట్టి ఏడుపు ఆపడానికి సెల్ ఫోనే కాదు కారణం. మంచి పాట పాడగలం. మన చరిత్ర, ఇశ్రాయేలు చరిత్ర గురించి చక్కటి ఉపమానాలు, చక్కటి కథలు కలవు. వాటిని మనం చెప్పిన యెడల వారి జీవితము ప్రభావితం కాగలదు. వారు ప్రయోజకులుగా ఉండగలరు ప్రియులారు. అలా నిర్ణయం తీసుకొని మోషే బయటికి రాగలిగాడు. కాబట్టి ప్రపంచంలోని పరిచయమే అక్కర లేని వాడుగా, ఒక దైవజనుడిగా మిగిలిపోయాడు. ఒకవేళ అతను ఐగుప్తు దేశంలో ఉండుంటే ఫరో తర్వాత ఫరో అయి ఉండేవాడేమో, కానీ ఎందరో ఫరోలు వెళ్ళారు, ప్రపంచానికి ఎవ్వరు గుర్తులేదు. ఎందరో ఫరోలు కనుమరుగయ్యారు, ప్రపంచంలో ఎవరికి తెలియదు, పరిచయం లేదు, గుర్తులేదు. కానీ పరిచయం అక్కరలేనటువంటి స్థితిలో నేటికి కలిగి ఉన్నాడు. అంటే లోకపరమైన భోగభాగ్యము, సుఖ సౌఖ్యాలు వద్దనుకున్నాడు, తిరస్కరించాడు. వద్దనుకున్నాడు, నిర్ణయించుకున్నాడు. పెరిగింది, పెంచింది, డబ్బు ఖర్చు, ప్రేమ, అనురాగాలంతా ఐగుప్తు దేశంలోనే పొందాడు. కానీ అందులో లోకపరమైన పాప భోగం కలదని ఎరిగాడు, వద్దని తిరస్కరించాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. తన ప్రజల యొద్దకు రాగలిగాడు ప్రియులారు, అంతటి పాండిత్యము కలిగినటువంటి వాడు ప్రజల యొద్దకు రాగలిగాడు. అతని దేవుడు ఆశీర్వదించాడు ప్రియులారు, దీవించాడు. మనం నిర్గమకాండ 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. నిర్గమకాండ 11వ అధ్యాయంలో 3వ వచనంలో, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను. అదిగాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని ఎలా కాగలిగాడు? ఎలా? ఫరో కుమార్తె మోషే వెళ్ళిపోతుంటే, అయ్యా ఈ రాజరికము, ఈ ధనధాన్యము, ఈ అధికారము, ఈ హోదా ఇదంతా నీదేనయ్యా,
ఇది వద్దనుకుని ఇది కాదనుకుని ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అన్నది. కానీ ఆమె మాట ఈయన ఆగిపోయాడంటే లోకపరమైన ధనధాన్యాలు, లోకపరమైన భోగభాగ్యాలు ఒక ఆత్మీయుని ఆకర్షించలేకపోయింది. ఆత్మీయుడు, విశ్వాసి, మంచి దైవజనుడు గొప్పవాడుగా ఎదిగాడు. ఆదికాండము 24వ అధ్యాయం. అయ్యా ఒక మాట చదువుతావా? ఆదికాండం 24 వచనము 12వ వచనం చదువుతావయ్యా? 24వ అధ్యాయం అయ్యా. వచనము అలాగే అమ్మా, ఆ వచనము 34, 35 కలిసి చదువుతారా? అంతటా అతడిట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను గనుక. ఎలా గొప్పవాడయ్యాడు అమ్మా? ఎలా ఆశీర్వదించాడు? ఎలా ఆశీర్వదించబడ్డాడు? 12వ అధ్యాయం మొదటి వచనం చదవండి. అతను ఎలా ఆశీర్వదించబడ్డాడు? 12వ అధ్యాయం ఆదికాండం మొదటి వచనం, 12వ అధ్యాయం. యెహోవా బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. చాలండి. ఎలా గొప్పవాడయ్యాడండి? ఎలా అయ్యాడు? తన దేశమును నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేదనని దేవుడు చెప్పాడు. దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాట విన్నాడు. కాబట్టి ఎందుకు, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడ సౌకర్యాలు ఎలా ఉంటుంది, అక్కడ నాకు పరిస్థితులు ఎలా ఉంటుంది, నాకు మంచి పరిస్థితులు ఉండాలి అని ఏ ప్రశ్న వేయలేదు అబ్రహాము. దేవుడు చెప్పాడు. ఏం మాత్రం సందేహించకుండా లేచి అబ్రహాము వెళ్ళిపోయాడండి. కొన్నిసార్లు దేవుడు మన పట్ల ఆయన ఉద్దేశించిన ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం ఒక మాట చదివారు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 11వ వచనం. 29వ వచనం 11. నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్యం చెప్పబడింది. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి మాత్రము కావు. దేవుడు మన పట్ల ఉద్దేశించిన ఉద్దేశం, దేవుడు మన పట్ల ఆలోచించిన విధానం, దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళిక అది సమాధానకరమైనది, మేలుకరమైనది కానీ హానికరమైనది మాత్రము కానే కాదు. హానికరమైనవి కావు, క్షేమకరమైనది. మనము మన కుటుంబము క్షేమం కలిగి ఉండాలని, మనము మన యవ్వన జీవితము క్షేమం కలిగి ఉండాలని మన పట్ల క్షేమకరమైన సమాధానకరమైన ఉద్దేశాలే కలిగి ఉన్నాడు ప్రభు. అది హానికరమైనది మాత్రం కానే కాదు. అబ్రహాము పట్ల దేవుడు అలాగ ఉద్దేశించాడు, ఆయన ఆశీర్వదించాడు. ఎలియాజరు అన్నాడు, యెహోవా నా యజమానిని ఆశీర్వదించాడు, అతడు గొప్పవాడయ్యాడు, ఆశీర్వదించాడు. మోషే కూడా ఆశీర్వదించబడ్డాడు, అతను గొప్పవాడు ఆయను. ఆయన ఉద్దేశం, ఆయన ప్రణాళిక, ఆయన ఏర్పాటు పరిచయం అక్కర్లేని దైవజనుడుగా ఎదిగాడు. పరిచయం అక్కర్లేనివాడు. చివరికి ఇశ్రాయేలుకి అన్నాడు. ఆయన ఎంతగా అన్నాడంటే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం ఒక మాట చదువుతాయా? ద్వితీయోపదేశకాండము
18వ అధ్యాయము వచనము 18వ అధ్యాయం వచనము 16. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులను నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలను. ఎవరు చెబుతున్న మాట ఇది? అయ్యా, ఎవరు చెబుతున్న మాట? మీ సహోదరులలో నీ మధ్యను నా వంటి ఒక ప్రవక్తను నీ సహోదరులు నీ కొరకు పుట్టించును. ఎవరిని గురించిన మాట? మోషే ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన ప్రవచనం ఇది. నా వంటి ప్రవక్తను ఏం చేయనటమా? నీ దేవుడని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ప్రభువైన యేసుక్రీస్తుని గురించినటువంటి ప్రవచనం. నా వంటి ప్రవక్తను పుట్టించును, ఆయన మాట మీరు వినవలెను. గొప్పవాడుగా ఐగుప్తు ధనధాన్యం ఇవేవీ వద్దనుకున్నాడు. మంచిగా ఆలోచించాడు, మంచి నిర్ణయం తీసుకున్నాడు, బయటికి రాగలిగాడు. ప్రియుల, దేవుడు తన కృపా మహదైశ్వర్యము మోషే జీవితానికి అనుగ్రహించాడు. అతడు క్రమక్రమముగా వర్ధిల్లుతూ గొప్పవాడుగా ఆయను. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము, దేవుని ఏర్పాటు అది క్షేమకరమైనవి, సమాధానకరమైనవి, మేలుకరమైనవి మన పట్ల. కాబట్టి అన్నాడు అబ్రహాము జీవితంలో మేలుకరమైనవిగా, మోషే జీవితంలో మేలుకరమైనవిగా దేవుడు ఆశీర్వదించాడండి. ఆదికాండం 26:12 చదువుతావా? ఆదికాండం 26:12 చదువుతావా? ఇస్సాకు ఆదేశమందున్నవాడై గొప్పవాడాయను. గొప్పవాడయ్యాడు, కానీ మిక్కిలి గొప్పవాడవు వరకు ఎలా ఎదిగాడు? క్రమక్రమముగా వర్ధిల్లుతూ వచ్చాడు. క్రమక్రమంగా ఎదిగాడు. దేవుని పిల్లలమైన మనము సొసైటీలో ఏదో ఉద్యోగం వచ్చింది, జీతం వచ్చింది, పూట గడుస్తుంది, ఇలా కాదు. క్రమక్రమముగా శాసించే స్థానానికి వెళ్ళాలి. ఉద్యోగం ఇక్కడ ఏదో అంటే సేఫర్ జోన్గా ఉంది, ఇంక దేనికి ప్రయత్నం చేసేది వద్దు, ఈ ప్రమోషన్లు దీంట్లో గొడవలు ఉంటుందని దయచేసి భయపడడం పిరికితనం. అది క్రమక్రమముగా ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి ఎన్నంతల ఫలం పొందాడంటమ్మా? 100 వ్యాపారంలో పెట్టుబడి పెట్టి 100% లాభం పొందడం సాధ్యమేనా? వ్యవసాయంలో పంట వేసి 100% ఫలం పొందడం సాధ్యమా? కానీ ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడు విత్తనం వేసి ఎన్ని రెట్లు ఫలం పొందాడమ్మా? 100 రెట్లు ఫలం పొందాడు. ఫలం పొందిన వాడుగా గొప్పవాడయ్యాడు. గొప్పవాడుగా ఉన్న స్థానంలో నుండి ఎలా వర్ధిల్లుతున్నాడు? క్రమక్రమముగా వర్ధిల్లుతున్నాడు. మనం అలా వర్ధిల్లాలి. మన ఆత్మీయ జీవితం వర్ధిల్లాలి. మన విశ్వాసంలో మనం వర్ధిల్లాలి. ప్రేమలో మనం వర్ధిల్లాలి. సంఘ సహవాసంలో వర్ధిల్లాలి. ఆత్మీయతలో వర్ధిల్లాలి. వృత్తి వ్యాపారాల్లో వర్ధిల్లాలి. ప్రతి దానిలో వర్ధిల్లి ఉన్నత స్థానంలో మనం ఉండాలి. ప్రియులారా, ప్రతి వాటిలో వర్ధిల్లాలి. క్రమక్రమంగా వర్ధిల్లాలి. వర్ధిల్లడానికి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు కలవలేదని చెప్పట్లేదు. ప్రభు యొక్క సహాయముతోటి వాటిని మనం అధిగమించి ఉన్నత శిఖరాలు మనం ఎక్కగలగాలి. ప్రియులారా, దేవుడు అలా చేయగలడు, నెరవేర్చగలడు. ప్రియులారా, క్రమక్రమంగా వర్ధిల్లును, అతడు గొప్పవాడు ఆయను. ఆదేశమందున్నాడు, విత్తనం వేసి వ్యవసాయం చేశాడు. ఎందుకనగా తన రెక్కల కష్టాన్ని ఆశీర్వదించే దేవుడే. తెర మీద మన ఉద్యోగము, చేతివృత్తి, వ్యాపారం కనబడొచ్చేమో, కానీ అందులో మనల్ని స్థిరపరిచి ఉద్యోగంలో నెమ్మది, సమాధానం అనుగ్రహించి మనల్ని వర్ధిల్ల చేయగలిగిన దేవుని చేతుల్లోకి మన కుటుంబాన్ని, మన యవన జీవితాన్ని అప్పగించి, అయ్యా మీ చిత్తము చొప్పున నడిపించండి అని మనం కోరిన ఎట్లా సహాయం చేయగలడు. ప్రియులు, మన ఉద్యోగములు, మన మేనేజర్లు, CEO, వీళ్ళు డైరెక్టర్లు ఏం ఆలోచిస్తున్నారు, ఆ ఆలోచన మనకు తెలియదు. అక్కడికి వెళ్ళి మనం తొంగి చూడలేము. కానీ ఈ పరిస్థితులన్నిటిని దేవునికి అప్పగించగలిగిన, పరిస్థితుల్లో మార్చగలిగిన దేవుడు కార్యాలను చక్కపట్టగలడు. ప్రియులారా, సహాయం చేయగలడు.
ఎందుకనగా మన పట్ల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు, మంచి ఆలోచన, మంచి సమాధానకరమైన ఉద్దేశాలే దేవుడు కలిగి ఉన్నాడు. కాబట్టి ఏది లేదని బాధపడుతున్నాము, ఏది పొందలేకపోతున్నామని ఇబ్బంది కలిగి ఉన్నాము, ఏది లేక మనం కొరవడి, ఏది లేక మనం మన ఇబ్బందితో కన్నీరు కారుస్తున్నాము, ప్రభు యొక్క సహాయం వలన, ప్రభు యొక్క కృప వలన మనం వాటిని పొందడానికి దేవుడు మనకు సహాయం చేయగలడు. అలాగ మనం సిద్ధపడిన ఎడల లూకా సువార్త 7వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుతావా? 7వ అధ్యాయం 28వ వచనం లూకా సువార్త. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవడూ లేడు. చదవండి. అయినను దేవుని రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరూ లేరంట. ఎందుకు లేరు? యోహానుకు ఒక గుణలక్షణం ఉంది. అది ఏంటనగా యోహాను సువార్తలో ఒక మాట చదువుతాయా? యోహాను సువార్త 4వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము వచనము 33, 34. యోహాను సువార్త 5వ అధ్యాయం 33. మీరు యోహాను వద్దకు కొందరిని పంపితరి, అతడు సత్యమునకు సాక్ష్యం ఇచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడితేరి. చాలండి. యోహాను ఎలా ఉన్నాడంట? అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఆరిపోయే దీపం కాదు. మండుచు ప్రకాశించుచున్న దీపం. వాక్యం గురించిన ఆసక్తి, వాక్యం గురించిన తృష్ణ మనసులో మంట కలిగి జీవించాలి. క్రైస్తవ మతంలో జీవించి చలామణి కావడం సిగ్గుకరం. ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారమైన మనము క్రమక్రమముగా వర్ధిల్లాలి. అన్ని రంగాల్లో ఆరితేరాలి, అన్ని రంగాల్లో వర్ధిల్లాలి, శాసించే స్థానానికి ఎదగాలి ప్రియులారా, ఎదగాలి. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఎవరు లేదు. ఎందుకు గొప్పవాడుగా మార్చబడ్డాడంటే అతడు ఎలా ఉన్నాడు? మండుచు ప్రకాశించుచున్న వాక్యాన్ని గూర్చిన తృష్ణ, ప్రార్థన, సహవాసము, దేవుని సన్నిధి, మనసులో ఆ మంట చెలరేగుతూ ఉన్నది. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. అబ్రహాము సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? యోర్దాను నదిలో బాప్తీసం ఇస్తున్నాడు. బాప్తీసం ఇచ్చే యోహాను. అందరూ వచ్చారు బాప్తీసం కోసం అని. వీళ్ళకి మారు మనసు లేదు. పెళ్లి బాప్తీసాలు ఈ పరలోకం తీసుకెళ్ళవు. పెళ్లి బాప్తీసము ఏదో ఒక దాని కొరకు బాప్తీసాన్ని తీసుకోవడం, అందరు తీసుకుంటున్నారు, మనం తీసుకోవడం. అసలు బాప్తీసానికే అసలు దానికి ఉన్న విలువను తొంగలో తొక్కి నీళ్ళలో మునిగి తేలడం బాప్తీసం కాదు. సిలువలో దొంగ బాప్తీసం పొందాడేంటమ్మా? బాప్తీసం పొందాడేంటి? లేదు. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని చెప్పాడు. మారు మనసే చాలా ప్రాముఖ్యం, బాప్తీసం ముఖ్యం కాదు. బాప్తీసం ఏంటి అనగా రక్షణ పొందిన వారమైన మనం బాప్తీసం తీసుకుని, ఇదిగో దేవుని దేహమునకు సమరూపమై ఉన్న పాత్ర, ఆయన రక్తమునకు సమరూపమైన పాత్రలో అనుదిన జీవితంలో మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మనం ఆచరించవలసిన నియమం. కానీ బాప్తీసం, మారు మనసు లేని బాప్తీసము వ్యర్థము. వారు పరలోకానికి ఎవరు వెళ్ళరు. రక్షణ, మారు మనసు, పాప పశ్చాత్తాపం కలగాలి. అందరూ వచ్చారు బాప్తీసం కొరకు. బాప్తీసం ఇచ్చి యోహాను యొద్దకు. సర్ప సంతానమా అని అన్నాడు అబ్రాహాము సంతానాన్ని పట్టుకొని. ఏమాత్రం భయపడలేదు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది అన్నాడు. దాని అర్థం ఏంటమ్మా? గొడ్డలి ఎక్కడ ఉంచబడి ఉందంటయా? చెట్టు వేరున. ఒక చెట్టు నరకాలంటే మొదల దగ్గర నరుకుతాం మనం. చెట్టు వేరు దగ్గరికి ఎందుకు వెళ్ళింది గొడ్డలి? పాపాన్ని ఇది వరకు కొమ్మలు మాత్రమే విరుస్తూ ఉన్నారు.
కొమ్మలు మాత్రమే కత్తిరిస్తూ ఉన్నారు. సిజరింగ్ జరుగుతుంది. పాపాన్ని కూకటేళ్లతో సహా పెకలించగలిగిన ప్రభువు రాబోతూ ఉన్నాడు. ప్రభును ఉద్దేశించి ఆ మాట చెప్పాడు బాప్తిసమిచ్చి యోహాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. పాపానికి ఉన్న ముళ్ళు, పాపానికి ఉన్న బలము, వాటిని యేసుప్రభు శిలువలో ఆయన సమర్థవంతంగా నెరవేర్చి పాపమునకు ఆయన వాటి మీద విజయం సాధించి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని విజయ కెరటం ఎగరేసినటువంటి ప్రియ ప్రభు ప్రియులారా, విజయ కెరటం. అందుకే మారు మనసు ఉంటేనే బాప్తీసం. పెళ్లి బాప్తీసాలు, అందరూ తీసుకున్న బాప్తీసాలు అవి ఎవరిని పరలోక రాజ్యం తీసుకెళ్ళదు. పాప క్షమాపణ అవసరం. నేను పాపిని నేను గుర్తించాలి. నేను పాపను గురించి పశ్చాత్తాపపడాలి. నా పాపం కొరకు ప్రభు శిలువలో మరణించాడు. ఈ కరుడు కట్టిన పాపిష్టి కొరకే అదే దివ్య రూపడం అటువంటి ఘోరమైన శిలువ శ్రమలను అనుభవించాడని మనం ఎరిగి ఒప్పుకోలు కలిగి రక్షణ తీర్మానం కలిగిన వారంగా బాప్తీసానికి సిద్ధపడాలి. బాప్తీసానికి సిద్ధపడాలి. అందరూ నీళ్ళలో ముంచి ఎత్తుతుంటే అందరూ వచ్చారు బాప్తీసం కావాలని. కానీ వాళ్ళకి చెప్పాడు, అయ్యా ఇదేదో మొక్కుబడి బాప్తీసం కాదు, ఇది ఏదేదో పెళ్లి బాప్తీసం కాదయ్యా, రక్షణ పాప క్షమాపణ నీకు కలగాలి. మా తండ్రి అబ్రాహం అన్నారు. అంటే అబ్రాహం పేరు పెట్టుకొని చెల్లుబాటు అయ్యేవారు. అబ్రాహం పేరు పెట్టుకొని అబ్రాహం అవలక్షణాలు లేవు. అబ్రాహం పిల్లలైతే అబ్రాహం విశ్వాసం ఉండాలి కదా, అబ్రాహం అవలక్షణాలు ఉండాలి కదా, అబ్రాహం ప్రవర్తన ఉండాలి కదా, అబ్రాహం భక్తి జీవం ఉండాలి కదా. ఏది? మా తాతగారు బిషాపు, మా తాతగారు పాస్టర్ గారు, పరలోకంలో నో ఎంట్రీ. అక్కడ నీకు వ్యక్తిగతంగా రక్షణ పాప క్షమాపణ ఉండి బాప్తీసం పొందితేనే పరలోక రాజ్యం చేరగలం. బాప్తీసమిచ్చి యోహాను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. సొసైటీకి మనం అలాగే ఉండాలి. క్రీస్తును పరిచయం చేసేవారు, యేసు ప్రభు రక్షణ తెలియచేసేటువంటి మండుచు ప్రకాశించే దీపంగా మనం ఆయన సన్నిధిలో దేవునికి రాయబారులంగా ఉండవలసిన బాధ్యత కలదు ప్రియ. ఇస్సాకు క్రమక్రమంగా ఏం చేశాడమ్మా? వర్ధిల్లాడు. క్రమక్రమముగా వర్ధిల్లాడు. అబ్రహాము గొప్పవాడుగా వర్ధిల్లాడు. గొప్పవాడుగా వర్ధిల్లడానికి గల కారణాలు క్రమక్రమంగా దేవుని దైవ భయం కలిగినటువంటి. మీరు గమనించాలి, అబ్రహాముకు ఉన్న శక్తి, శారాకు ఉన్న శక్తి ఫిజికల్గా అన్నీ ఖాళీ అయిపోయిన తర్వాత దేవుడు తన సహాయాన్ని అనుగ్రహించాడు. గమనించాలి, ఫిజికల్గా గర్భం ధరించడానికి అబ్రహాముకు శారాకు ఉన్న ఫిజికల్గా వాళ్ళకున్న శక్తి అన్నీ ఖాళీ అయిపోయి అన్నీ ఖర్చు అయిపోయిన తర్వాత దేవుడు అబ్రహాముకి ఏమనుగ్రహించాడు? సంతానం అనుగ్రహించాడు. కొన్నిసార్లు మనకున్న విశ్వాసము, లోకపరమైన విషయాలలో మనకున్న బలము, ఇవన్నీ కూడా మనం ఒంటరి వాళ్ళం అయిపోయాము అనుకున్నంత వరకు దేవుడు మౌనంగా ఉంటాడు. చివరి దశలో దేవుడు తన అభయాస్తాన్ని అనుగ్రహించి ఆయన కాపాడుతూ ఉంటాడు ప్రియ. ఈ ఐగుప్తు ధనం భోగభాగ్యం నాకు అవసరం లేదనుకున్నాడు. దేవుని పిలుపు విన్నాడు, దైవజనుడుగా రాగలిగాడు. దేవుడు గొప్పవాడుగా ఆశీర్వదించాడు. నీ తల్లిదండ్రులు నీ సొంత ఇంటిని దేశమును వదిలిపెట్టి రమ్మని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. వచ్చాడు. అతను గొప్పవాడుగా దేవుడు చేశాడు. అతని కుమారుడైన ఇస్సాకు భయభక్తి కలిగిన వాడు, ఏకపత్ని పురుషుడు, ఆదర్శ దంపతులు. వారి జీవితంలో సంతానమే చాలా ఆలస్యంగా జరిగింది. ఈ భక్తి జీవితంలో తను క్రమక్రమంగా వర్ధిల్లుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి దీన్ని బట్టి మన పట్ల, మన కుటుంబం పట్ల, మన వ్యక్తిగత జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న ఆలోచన, ఉద్దేశము, ఆయన ప్రణాళిక అవి సమాధానకరమైనవి, అవి మేలుకరమైనవి. కీడుకరమైనదిగా దేవుడు ఎప్పుడు మన పట్ల ఆయన ఆలోచించాడు. సమాధానకరమైన ఉద్దేశాలు, మేలుకరమైన ఉద్దేశాలు, క్షేమకరమైన ఉద్దేశాలు, ఆశీర్వాదకరమైన ఉద్దేశాలు మన పట్ల దేవుడు కలిగి ఉండువాడు ప్రియులారా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం, 7వ అధ్యాయము వచనం నేను చెబుతాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయము
ఆ, 4:24. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. మరి మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. కూలబడిన నిర్మాణం, కట్టబడిన నిర్మాణం ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియుల. కట్టబడిన నిర్మాణం 24వ వచనం ఏం చెప్పబడిందమ్మా? కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. బుద్ధిమంతులు వారు బండ మీద కట్టబడిన పునాది వలె వారు ఉండగలరు. వాన వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివారు, ఆయన మాటలు విని ఆయన మనకు ఆజ్ఞాపించిన వాక్యాన్ని అనుసరించి వాటి చొప్పున మనం చేసినప్పుడు మన కుటుంబము, మన వ్యక్తిగత జీవితము బండ మీద కట్టబడిన పునాది వలె దేవుడు ఆశీర్వదించగలడు, దీవించగలడు. ప్రభువుని నమ్ముకున్నాం, యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాం. అనేక అవసరాలు, అనేక అక్కరలు కలవు. ఈ సవాలు గుండా మనం కొనసాగుతూ ఉన్నాం. కానీ ప్రభు అన్ని విషయాల్లో ఆయన నమ్మదగిన దేవుడు, కృప చూపగలిగిన వాడు, సహాయం చేయగలిగిన వాడు ప్రియులారు. ఆయన సహాయం, ఆయన కృప ఆయన మనకు అనుగ్రహించేవాడై ఉన్నాడు. ఆయన మోషే క్రమక్రమంగా వర్ధిల్లుతూ ఉండెను. ఆయన తన కృప మహదైశ్వర్యమును బట్టి మోషేను ఆయన ఉన్నత స్థానానికి ఆయన పెంచాడు. మోషే యొక్క నిర్ణయాలు, మోషే యొక్క ఆలోచన, ఆయన విధానము, ఆయన ఉద్దేశము, రాజకుమారుడుగా టీవీగా బ్రతకవలసినటువంటి ఆ రాజభోగాన్ని ఎందుకు కాదనుకున్నాడు అంటే అది అల్పకాల పాప భోగము అని ఉన్నది. అల్పకాల పాప భోగము. పాపానికి దూరంగా ఉన్నాడు, అది వద్దనుకున్నాడు. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. అతని దేవుడు గొప్పవాడుగా ఆశీర్వదించాడు. ప్రియులు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టుకొను ఇంటిని పోలి ఉండును. వాటి ప్రకారం అవసరాలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి, సవాళ్ళు ఉన్నాయి, అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, నిరుద్యోగ సమస్య ఉంది, సంతాన లేమి ఉన్నది, వివాహ విషయాల్లో చాలా సవాళ్ళు కలవు, లేదని చెప్పట్లేదు. కానీ ప్రభు చేతిలో వాటిని పెట్టి సహాయం కోరిన ఎడ్ల దేవుడు అది క్షేమకరంగా ఉన్నట్లుగా ఆయన సహాయం చేయగలిగిన వాడు, కృప చూపగలిగిన వాడు. మన పట్ల మన తల్లిదండ్రులు, మన పట్ల మన బంధుమిత్రులు ఆలోచించే దానికంటే కూడా ఉన్నతంగా ఆలోచించగలిగిన వాడు, ఉన్నతంగా మన పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నవాడు. మన కుటుంబము క్షేమం కలిగి ఉండినట్లుగా, యవన జీవితం భద్రత కలిగి ఉండినట్లుగా ఉత్తమమైన ఆలోచనలే ఆయన కలిగి ఉన్నాడు. కాబట్టి కళ్ళెదుట కనబడేటువంటి అభోగభాగ్యము వాటి నుండి దూరంగా వెళ్ళిపోయాడు. సుధమ గుమర్రా లాంటి ప్రమాదకరమైన వాటికి మనం దూరంగా ఉండాలి. అలాగూ మోషే జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు. రాజనగరంలోనే ఉన్నాడు. ఏ నిర్ణయం తీసుకోవాలి? రాకుమార్తె కుమారుడుగా ఐగుప్తు ధనం అనుభవించాలా? దేవుని ప్రజలతో వెళ్ళి శ్రమ అనుభవించి దేవుని కొరకు, దేవుని సాక్షిగా జీవించాలా అన్న ఈ సవాలుకరమైన నిర్ణయంలో రాజనగరంలోనే ఉన్నాడు. యోచించాడు, సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ పాప భోగం తన జీవితంలోనికి అంటకుండా చాలా దూరంగా వెళ్ళిపోయాడు. ప్రియుల, ఫరో కుమార్తె కుమారుడుగా జీవిస్తున్నాడు. కానీ అక్కడ మనం మెచ్చదగిన విషయం ఏంటంటే తన శీలాన్ని ఎప్పుడూ కూడా మోషే అపవిత్రపరచుకోలేదు. చదివే రోజుల్లో విచ్చలవిడిగా తిరగడానికి, అమ్మాయిలతో తిరగడానికి దండిగా అవకాశాలు ఉంది మోషేకు. మూడో కంటికి తెలియకుండా తన ఇచ్చను, తన కోరికను నెరవేర్చుకోవడానికి అవకాశాలు దండిగా ఉన్నాయి. కానీ వాడి జోలికి ఎప్పుడూ వెళ్ళినవాడు కాదు. తానేంటో, తన భవిష్యత్తు ఏంటో రాజనగరంలోనే వండుకొని రాకుమార్తె దగ్గరే ఉండి
రాకుమార్తెనే కాదనుకొని, ఈ ధనధాన్యం వెండి బంగారం నాకు వద్దనుకొని చాలా చాలా దూరంగా వెళ్ళిపోయాడు. అట్టి దైవజనుని దేవుడు గొప్పవాడుగా ఆశీర్వదించాడు. అతని వంశాన్ని ఆశీర్వదించాడు. అతని క్షేమం కలిగించాడు. అతనికి సమాధానం కలిగించాడు. నేడు పరిచయమే అక్కర లేని దైవజనునిగా మార్చాడు. అలాగే మన కుటుంబాలు, మన యవ్వన జీవితము సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని ఈ లోకములో మన దేవుని నామం మహిమార్థమై జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. వాక్యతలపని దేవుడు దీవించునుగా. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మహిమ కలిగిన మా ప్రియ ప్రభువా, యేసుక్రీస్తు నామమునే వెళ్ళైన మా స్తుతులు స్తోత్రములు చెల్లించి గణపరుస్తూ నాము తండ్రి. నేటి ప్రభుదిన ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండి కృప చూపి నడిపిన విధమును బట్టి స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. మా ప్రియులు సంఘస్థులు అనేకులు వారి వారి స్వస్థలాలకు వెళ్ళి క్షేమంగా కొందరు రాగలిగారు. ఇక్కడ రావాల్సిన వారు అనేకులు కలరు. వారిని మీరు మా మధ్యకు క్షేమంగా నడిపించాలని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయమని అడుగుతూ ఉన్నాము తండ్రి నాయన. అలాగే మా ప్రియ ప్రభువా, విత్తబడిన వాక్యాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. ఆయన మా జీవితంలో ఆయన ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు మార్చమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాము తండ్రి. సంఘంలో అనేకులు అనారోగ్య సమస్యలు ఉన్నవారు కలరు ప్రభువా, వారికి చక్కటి ఆరోగ్య ప్రాప్తిని మీరు కలిగించండి. నిరుద్యోగ సమస్యలు ఉన్న వారికి చక్కటి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి. సంతానం కొరకు అనేకులు కనిపెడుతూ ఉన్నారు ప్రభువా, ఆయన వారికి చక్కటి సంతాన ప్రాప్తిని మీరు కలిగించండి. అనేకులు యవనస్తులు వివాహాల కొరకు కూడా సిద్ధపడుతూ ఉన్నారు. వారికి చక్కటి వివాహ సంబంధాలు మీరు అనుగ్రహించండి, కాపాడండి. సంఘానికి సంబంధించిన సహోదరులు సోదరీలు అనేకులు ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ నాయన చాలని జీతాలు కలిగి ఉన్నారు. వారి రెక్కల కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అలాగే ఉద్యోగం చేస్తున్నా కూడా ఉద్యోగంలో భద్రత లేని వారు అనేకులు కలరు. వారికి ఉద్యోగ భద్రతను కలిగించండి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఆదివారం సెలవు లేని వారు ఎందరో కలరు ప్రభువా, దయచేసి వారికి ఆదివారం దేవుని మందిరావరణలోనికి రాగలుగునట్లుగా వారికి మంచి చక్కటి నాయన సెలవు మీరు అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఇక్కడ మోకరించిన అందరి హృదయం ఎరిగిన దేవుడు అయిన మీరు క్రీస్తు యేసునందు మీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచి ఆదరించమని పరామర్శించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి నాయన. అయ్యా వారు ఉన్న స్థితిలో వారిని